అమరావతిలోని వెలగపూడిలో గురువారం జరిగే ఉపాధ్యాయుల నియామక పత్రాల పంపిణీకి ఎమ్మెల్యేలు రావాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా ఆహ్వానించారు. డీఎస్సీ నియామక పత్రాల పంపిణీపై అసెంబ్లీలో ప్రసంగించిన లోకేష్ వైసీపీ వాళ్లు డీఎస్సీ అడ్డుకోవడానికి 100కు పైగా కేసులు వేశారని, వాటిని అధిగమించి డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని వివరించారు. ఎమ్మెల్యేలు కూడా డీఎస్సీ విజేతల సభకు వచ్చి ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎంపికైన ఉపాధ్యాయులను అభినందించాలని కోరారు. ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకం మెగా డిఎస్సీ అధ్యక్ష. గత ప్రభుత్వం ఒక్క డిఎస్సీ కూడా ఏర్పాటు చేయలేదు అధ్యక్ష. సో సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులతో మెగా డిఎస్సీ మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది అధ్యక్ష. ఇక్కడున్న గౌరవ సభ్యులందరి సహకారంతో 2025లో నోటిఫికేషన్ చేశాం, ఎగ్జామ్స్ నిర్వహించాం, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాం. రేపు ఉపాధ్యాయులందరికీ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్ మనం అందజేయబోతున్నాం అధ్యక్ష. ఇది చాలా గర్వకారణం. కూటమి ప్రభుత్వాన్ని తొలి విజయం ఇది. ఎందుకంటున్నానంటే ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే స్టే వచ్చేది, లేదంటే ఇబ్బంది పెట్టేవారు అధ్యక్ష. ఇప్పటికీ సుమారు వైకాపా నాయకులు 100 కేసులు వేశారు అధ్యక్ష. దీన్ని 100 కేసెస్ వేశారు డిఎస్సి పైన. 80% డిఎస్సి ఆపాలి, జరగకూడదు అపాయింట్మెంట్ అని వాళ్ళు కేసులు వేశారు అధ్యక్ష. కానీ నోటిఫికేషన్ పకడ్బందీగా ఇచ్చాం కనుకనే ఎక్కడ ఒక్క స్టే కూడా రాలేదు. చాలా పారదర్శకంగా నడిపిస్తున్నాం అధ్యక్ష. నేను రేపు గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్ద ఈవెంట్ ఒకటి నిర్వహిస్తాం. సుమారుగా 16,000 మంది ఉపాధ్యాయులు, వాళ్ళ కుటుంబం నుంచి ఒకరు, అంటే 32,000 మందితో సచివాలయం పక్కనే అధ్యక్ష మెగా డిఎస్సి ఈ ఆఫర్ లెటర్స్ అనేది మేము అందజేస్తాం జరుగుతుంది అధ్యక్ష. దయచేసి ఈ కార్యక్రమాల్లో గౌరవ ఎమ్మెల్యేలందరూ పాల్గొనాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. కొంతమంది సభ్యులు అంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన గౌరవ సభ్యులు ఈ సభలో లేరు అధ్యక్ష. బట్ వాళ్ళకు కూడా జిఏడి ద్వారా, పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా జిఏడి ద్వారా ఆహ్వానం పంపించడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా వాళ్ళని ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సభాముఖంగా వాళ్ళని కూడా నేను కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. జై ఈ డిఎస్సి విషయంలో లోకేష్ గారిని నేను కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అభినందించారు. కామెంట్ చేయాలన్నా కామెంట్ చేయలేని విధంగా జరిగిందని చెప్పి నాకు వేరే వాళ్ళు కూడా చెప్పాలి అంటే వైరి వర్గం వారు కూడా, అంటే పొలిటికల్గా వైరి వర్గం వాళ్ళు కూడా అభినందించారు. దీనికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.